నిషేధిత అల్పాజోలం డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్న నిందితుల 68.68 లక్షల 50 ఆస్తులను జప్తు చేసిన సూరారం పోలీసులు. నిషేధిత మత్తు డ్రగ్స్ అల్పజోలంను తయారు చేసి అమ్మకంతో అక్రమంగా సంపాదన కూడబెట్టే వారిపై ఉక్కుపాదం మోపి వారి ఆస్తులను జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిక. గత సంవత్సరం పట్టుబడిన మునగాల కిరణ్ కుమార్ అనే నిందితుడి అక్రమ అరెస్టులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన సూరారం పోలీసులు ఎవరైనా అక్రమంగా సంపాదించి ఆస్తులు గాని వేరే ఏదైనా ప్రాపర్టీ కోసం వెచ్చించిన చట్ట ప్రకారం ఆస్తులన్నీ ప్రభుత్వ పరంగా చేస్తామని తెలిపిన పోలీసులు. నేను ఏసీపీ మేడ్చల్ శ్రీనివాస్ రెడ్డి, మా ఇన్స్పెక్టర్ వెంకటేష్ సూరారం, మా డీసీపీ నితికా పంత్ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఇంతకుముందు 3 months బ్యాక్ మునగాల కిరణ్ కుమార్ సన్నా అప్పారావు అనే వ్యక్తి A2గా క్రైమ్ నెంబర్ 299/23లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు ఆల్ఫాజోలం తయారు చేస్తూ వివిధ వ్యక్తులకు సప్లై చేస్తూ ఉండగా సమాచారం మేరకు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని జైలు పంపడం జరిగింది. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇదే క్రమంలో అతడు ఈ ఆల్ఫాజోలం అనే డ్రగ్ అమ్మి సంపాదించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయని చెప్పి మా దర్యాప్తులో వెరిఫై చేసి అతడు ఈ మధ్యకాలంలో 2023లో అపార్ట్మెంట్ 1 ప్లాట్ నెంబర్ 502 5th floor SL కన్స్ట్రక్షన్ ముకుంద నిలయం అపార్ట్మెంట్ అమ్ముగూడ నాగారం మల్కాజిగిరి జిల్లాలో ఒకటి కొనుక్కోవడం జరిగింది. ఇది మా దర్యాప్తులో ఈ అల్ఫాజోలం అమ్మడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతోటే కొన్నదానిగా నిర్ధారించి అట్టి అపార్ట్మెంట్ను ఫ్రీజ్ చేసేసి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా నిన్న అతనికి నోటీస్ కూడా ఇచ్చేసి ఈ నోటీస్ కాపీని మేము మళ్ళీ దీనికి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ చెన్నైలో ఉంటారు, చెన్నైలో కాంపిటెంట్ అథారిటీకి అది సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి అతనికి సంబంధించిన అతడు 68 లక్షలు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంటు ఇప్పటి నుంచి గవర్నమెంట్కే చెందుతుంది. అది ఒకవేళ అతను అందులో ఉన్నా సరే గవర్నమెంట్కు రెంట్ కట్టుకొని ఉండాల్సి వస్తుంది. అది అతనికి మళ్ళీ రావాలంటే అతడు కోర్టు ద్వారానే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.